కర్నూలులోని బుధవారపేటలోని శ్రీనివాసులు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులోని బుధవారపేటలో జె శ్రీనివాసులు కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానాన్ని కనపరిచే జె శ్రీనివాసులు 2009 సెప్టెంబర్ 7వ తేదీన గుండెపోటుతో మరణించాడు. మహానేత అందించిన సంక్షేమ పథకాల ద్వారా పొందిన కుటుంబాల్లో తాను కూడా ఒక కుటుంబంగా ఆయన అందరికీ చెప్పుకునేవాడు. ఆయన వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే ఇందిరమ్మ ఇంటిని రేషన్ కార్డును కూడా పొందారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసులు బీడీలు చుట్టుకుని ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఎంతో అభిమానించేవాడు. ఆ అభిమానంతో తన పిల్లలకు కూడా ప్రియాంక, రాహుల్ అంటూ కూడా వాళ్ళకి పేర్లు కూడా పెట్టుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన పౌరాల గుట్టలో అర్ధాంతరంగా కన్నుమూశారనే వార్తను జీర్ణించుకోలేక మనోవేదనకు గురయ్యాడు. దాంతో 4 రోజుల పాటు అన్నం నీళ్లు ముట్టక మనోవేదనకు గురై గుండెపోటుకు గురయ్యాడు. గుండెపోటుకు గురైన శ్రీనివాసుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించలోగానే ఆయన మరణించారు. ఆయన కుటుంబం అంతా కూడా విషాద సాగరంలో మునిగిపోయింది. మొత్తం ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఓదారుస్తున్నారు. ఆయన భార్య రాజమ్మకు ధైర్యం చెప్తున్నారు. ఆ కుటుంబాన్ని అందరికీ కూడా అండగా ఉంటానని, తండ్రి కోల్పోయిన ఆ పిల్లలందరికీ కూడా ఒక అన్నలాగా తోడుంటానంటూ వారందరికీ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాకతోటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటి వరకు కూడా తాము పొందిన దుఃఖం, తమ కుటుంబ యజమాని ఏదైతే కుటుంబానికి ఆసరాగా ఉన్నారో అటువంటి యజమాని కోల్పోయి విషాద సాగరంలో పోయిన ఆ కుటుంబానందరికీ కూడా నేనంటూ ఒక అన్నలా మీ అందరికీ తోడుంటానంటూ జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి రావటం పట్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన నుంచి ఓదార్పును పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్రలో భాగంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 36కు పైగా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ రోజున చివరి రోజు ఓదార్పు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇద్దరు కర్నూలు నగరంలోనే గోవిందరెడ్డి, జి వీరయ్య, సుబ్రహ్మణ్యం, జి శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కుటుంబాలన్నింటినీ కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన కుటుంబ సభ్యుడిగా వారందరికీ తోడుగా ఉంటారంటూ ఒక ధైర్యాన్ని నింపారు. అనంతరం ఆయన ఓదార్పు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాత కర్నూలులోని నగరంలోని ఉస్మానియా కాలేజీ వద్ద ఉన్న దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరిగా రాజీవ్ విహార్ సెంటర్ లో పబ్లిక్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. ప్రస్తుతం ఓదార్పు యాత్ర కార్యక్రమంలో చివరి రోజైన ఓదార్పు యాత్ర భాగంగా కర్నూలులో జి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఆయన ఓదారుస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తాము ఏ రకంగా తమ కుటుంబ పెద్దను కోల్పోయామో, కుటుంబానికి ఆసరాగా నిలిచి మమ్మల్ని అందరినీ పోషించే ఒక పెద్దను కోల్పోయామో అటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది అంటూ తమ బాధల్ని, తమ గోడుని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళబోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కుటుంబానికి అందరికీ ఆదరగా ఉంటాను, పిల్లల్ని మంచి చదువులు చదివించాలంటూ వారందరికీ వారు భరోసాని ఇచ్చేందుకు తాను ఇక్కడికి వచ్చానని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పునిస్తున్నారు. ఈ కుటుంబ యజమాని జి శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానాన్ని కనపరిచేవాడు. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి అందరికీ కూడా ఆయన హయాంలో ఏ రకమైన సంక్షేమ పథకాలు పొందామో, సొంత ఇంటిని నిర్మించుకోవాలనే తన కలను వైఎస్ఆర్ సర్కారు హయాంలోనే పూర్తి చేసుకోగలిగానని, తనకంటూ ఒక చిన్న ఇంటిని కల్పించుకునే ప్రయత్నం కూడా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగిందంటూ అందరికీ చెప్పుకునేవాడు. అదేవిధంగా తన కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి బీడీలు చుట్టి ఆ వచ్చిన కూలి డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకోవాలంటే కేవలం వైట్ రేషన్ కార్డు పొందడం వల్ల కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాన్ని అమలు చేయడం వల్లనే తమ కుటుంబ సభ్యులందరూ కూడా 3 కోట్ల కూడా 4,000 నోట్లోకి అందించేందుకు ప్రయత్నం జరిగిందని, అదంతా కూడా వైఎస్ తలవేనంటూ ఆయన అందరికీ చెప్పుకునేవాళ్ళు. అంతేకాదు రేషన్ కార్డు పొందడం ద్వారా కూడా ఆరోగ్యశ్రీ కార్డును కూడా పొందానని, తమ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్యం